మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగునిగాక. దేవుని సన్నిధిలో దేవుని వాక్యులుండి కొన్ని విషయాలు మనం శ్రద్ధగా విందాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుని మాట శక్తి కలిగినది, దేవుని మాట ప్రభావం కలిగినది. ఆ దేవుని మాట మనం తీసుకోగలిగితే, ఆ మాటల ప్రకారంగా జీవించడానికి ఇష్టపడితే దేవుడు మనలను మన కుటుంబాలని దీవించునుగాక. దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తిపై కానీ, ఒక కుటుంబంపై కానీ, ఒక గృహంపై కానీ ఉంటే ఆ కుటుంబాలు ఎలా వర్ధిల్లుతాయి, ఎలా దీవించబడతాయి అనేది దేవుని వాక్యాలు మనం చూడగలం. పరిశుద్ధాత్ముడి పూట మనతో మాట్లాడాలనుకుంటున్న మాటను మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 23వ వచనం. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. ఈరోజు నేను చెప్పాలనుకున్న పరిశుద్ధాత్మ నా మనసులో ఉంచిన మాట ఏంటంటే, వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారుగా మార్చబడతారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎవరు అని అంటే, దేవుని చేత ఆశీర్వదించబడిన జనం. ఎవరి చేత ఆశీర్వదించబడిన జనం? దేవుని చేత ఆశీర్వదించబడిన జనం ఎట్లా ఉంటారనేది పరిశుద్ధాత్ముడి పూట మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆయన ఎవరై అంటే, ఏ వ్యక్తినైనా ఆశీర్వదించడానికే తప్ప ఎవరిని నా దేవుడు శపించడు, ఎవరిని నా దేవుడు శాపానికి గురి చేయడు, ఎవరిని నా దేవుడు హీన దశలోను లేక తక్కువ స్థితిలోను నా దేవుడు ఉంచడని ఈ పూట పరిశుద్ధాత్మను మనతో మాట్లాడుతున్నాడు. మనం చెప్పగలిగిన మాట, దేవుని సన్నిధిలో చూడగలిగింది ఏంటంటే, వారట యెహోవా చేత ఆశీర్వదించబడిన వారుగా మారుతున్నారట. హల్లెలూయా. వారు యెహోవా చేత ఆశీర్వాదం పొందుతున్నారట. వారు దేవుని చేత దీవించబడుతున్నారట. మనుషుల దీవెన కాదట, స్నేహితుల దీవెన కాదు, కానీ యెహోవా ఆశీర్వాదం. ఆమేన్. ఎలా ఉంటుంది దేవుని ఆశీర్వాదం? ఒక వ్యక్తిని నా దేవుడు దీవిస్తే ఏ మనిషి అయినా దాని దగ్గర నుంచి తీసివేయగలడా? మనుషుల ఆశీర్వాదం ఎంత ఉంటుంది? మహా అయితే ₹1,00,000 సంపాదించాను అనుకోండి, నెలకు ₹1,00,000 సంపాదించాను అనుకోండి, ఆశీర్వాదం ఎంతవరకు ఉంటుంది? ₹1,00,000 సంబంధించినట్టుగా ఇంట్లో ఖర్చులు ఇబ్బందులు అన్నీ వాటికి సరిపెట్టుకుంటూ ఉంటాం. ఒకవేళ లేదండి 50,000 సంపాదించామండి అనుకోండి, ఆ 50,000 తగ్గట్టుగా కూడా ఉంటుంది. ఈ రోజున వర్తమానం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం మనం దేవుని మీద నిలిచి ఉండాలంటే ఏం చెయ్యాలి? హల్లెలూయా. ఎవరు ఆశీర్వదించబడతారు, ఎవరు దీవించబడతారు, ఎవరు దీవెనకు వారసులుగా మార్చబడతారు అనేది పరిశుద్ధాత్ముడి పూట మనతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధ కలిగి మాటలు వినగలిగితే, ఈ మాటల పైన నీ మనస్సును పెట్టుకోగలిగితే, నీ హృదయంలో ఏదైతే దేవునికి దేవుడు నన్ను కూడా దీవిస్తాడా, దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడా అనుకునే పరిస్థితిలో ఉంటే కనుక, ఈ పగటి వేళ నా దేవుడు నీతో చెప్తున్నాడు, వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారుగా మార్చబడతారు. ఎప్పుడు అని అంటే, కొన్ని మాటలు నువ్వు ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో చూడగలగాలి. చదవండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం. ఎవరు యెహోవా చేత ఆశీర్వదించబడతారు, దేవుని ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది అని అంటే, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం శాపమును ఆశీర్వాదముగా
చేసాను. మన భాగం రెండో భాగంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక ఆ దేవుడు నీ నిమిత్తం శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా. కొందరు నోట అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఏమండి ఏమిటో తెలియదు కానండి, చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం, మేము కూడా దీవించబడాలి అని, మేము కూడా ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలని. దీవెన పొందకూడదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మాకు శాపమే కావాలండి, మాకు ఎప్పుడు కరువే ఉండాలండి, మాకు ఎప్పుడు ఇబ్బందులే ఉండాలండి అని కోరుకునే వాళ్ళు ఉంటారా? ఏ వ్యక్తి అయినా ఏం కోరుకుంటాడంటే, ఖచ్చితంగా నేను కూడా ఆశీర్వదించబడాలి, హల్లెలూయా, నేను కూడా దీవించబడాలి, నేను కూడా సమృద్ధి చేత నింపబడాలి, నేను కూడా అందరిలో కాదు, నేను కూడా కొంచెం దీవెన కలిగి ఉండాలి అని కోరుకునే వాళ్ళు భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆలోచన. దేవుడు అంటాడు, యెహోవా నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించాడు కనుక ఆయన సన్నిధి దాకా వచ్చాం. యేసయ్యను ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నారంటే లోకంలో ఉన్నారు. యేసయ్యను ప్రేమించిన వాళ్ళు బయట ఉన్నారు. యేసయ్య ప్రేమ ఎరుగున వాళ్ళు లోక సంబంధంగా ఇబ్బందులు పడుతూ కన్నీళ్ళ మధ్యలో, కలవరాల మధ్యలో, రకరకాల సమస్యల్లో ఉన్నారు. మనం ఎవరమే అంటే యేసయ్య మనల్ని ప్రేమించాడు. చెప్పండి, ఎవరు ప్రేమించారు? యేసయ్య మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించి మన నిమిత్తం, నీ నిమిత్తం, నీ శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. ఏమండి, తరతరాలుగా వెంబడిస్తున్న ఆ శాపాన్ని నా దేవుడు దొర్లిస్తున్నాడు. ఎందుకో చెప్పనా? ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు చెప్పనా? నీవు దేవుణ్ణి వద్దనలేదు. హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టలేదు. విడిచిపెడితే ఏం చేసేవాడు? ఆదివారం రోజున వెళ్దాంలే, కాసేపు కంగారేముంది, ఈ వారం వెళ్ళకపోతే ఏమైందంట అని మాని ఇంటికాడ కూర్చునేవాడు. దేవుని మీద ఎంతో కొంత ప్రేమ ఉంది కనుక దేవుని దగ్గర దాకా వచ్చావు. ఇది బట్టి నా దేవుడు అంటాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఒక భార్య భర్త ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనుకోండి, అన్యోన్యంగా ఉంటాను అనుకోండి, భార్య ఏదడిగినా భర్త తెస్తాడు తేడా, ఖచ్చితంగా తెచ్చిస్తాడు. ఎందుకని? వాళ్ళిద్దరు ప్రేమను బట్టి. లోక సంబంధంగా ఉండే భార్య భర్తలకి అంత ప్రేమ ఉంటే, మనల్ని సృజించిన దేవుడండి, హల్లెలూయా, మనల్ని పోషిస్తున్న దేవుడండి, మనల్ని క్షేమం వైపు నడిపిస్తున్న దేవుడండి, మన కన్నీళ్లు రాకుండా, మన శ్రమలో ఉండకుండా, బాధల మధ్యలో ఉండకుండా, మన కన్నీటిని, మన బాధలను తొలగించి మన శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్న దేవుడు ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభు. ఆయన అంటాడు, ఆయన మనల్ని ప్రేమించి నీ నిమిత్తం నీ శాపాన్ని, అంటే మనం ఎవరమేనంటే శాపం చేత కొట్టుబెట్టబడ్డాం, శాపం చేత నలిగిపోతున్న ప్రజలు. ఏమిటండి పాస్టర్ గారు శాపం? ఏ శాపమైంది బాబు? మేము చిన్నప్పటి నుంచి ప్రభువు నమ్ముకున్నాం, మా తాతయ్య ముత్తాతల కాడి నుంచి యేసు ప్రభు నమ్ముకున్నాం అని అంటున్నాం. కానీ యేసు ప్రభు నమ్మిన నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావా? యేసు ప్రభుని ఎరిగిన నీవు దీవెన పొందుతున్నావా? యేసు ప్రభు నమ్మిన నీవు, నీ కుటుంబంలో సమృద్ధి ఉందా? ఇంకా లేమి చేత ఉన్నావా? యేసు ప్రభుని నమ్మిన నీ జీవితంలో అన్నిట్లోనూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతున్నావా? ఇంకా నువ్వు చాలని ఆహారం తింటూ, కడుపు బాధ తట్టుకోలేక, పిల్లలకు సరైన పోషణ లేక ఇబ్బందులు పడుతూ ఉంటే, ప్రభు ఎందుకో ఈ పగటి వేళ నీతో హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. నా దేవుడు నీ శాపాన్ని కొట్టివేయబడుతున్నాడు, నీ పాపాన్ని కొట్టివేయబడుతున్నాడు, నీ దోషాన్ని పరిహరించబోతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నిన్ను భరించిందండి, ఆయన ప్రేమ నిన్ను తట్టుకుంది, ఆయన ప్రేమ నిన్ను ఓర్చుకుంది, ఆయన ప్రేమ నిన్ను తాడుకుని నిన్ను భరించి ఏ విధం చేతనైనా నా సన్నిధికి వచ్చిన నా కుమారుడిని, నా కుమార్తెని ఆశీర్వాదించబడిన జనాంగంగా మార్చబడాలని దేవుడే కోరుకుని నీ నిమిత్తం నీ శాపాన్ని ఆయన భరించాడు. హల్లెలూయా. నేను భరించవలసిన ఆ బాధని కల్వరి శిలువలో నా దేవుడు భరించాడు. పాపం చేత శాపం చేత కొట్టుమిట్టాడుతూ ఉంటే, నా తరతరాల తండ్రుల శాపం నా మీద, నా తలపైన కూర్చోకుండా నా దేవుడు కనికరించి నా పట్ల కృప చూపి ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి దాన్ని రద్దు చేసి కొట్టివేశాడు.
కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు. మనుషులు ప్రేమిస్తారు ఎప్పుడు అంటే అన్నీ బాగున్నప్పుడు, తమ్ముడు ఐ లవ్ యూ తమ్ముడు అనేవాళ్ళు ఉంటారు. అన్నీ బాగున్నప్పుడు పెద్దక్క చింతమ్ముడా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటారు. ఇది మనుషుల ప్రేమ. కానీ ఆ దేవుడు ఎవరో చెప్పనా, లోకం అంతా నిన్ను విడిచిపెట్టిన, బంధువులందరూ నిన్ను విడిచిపెట్టిన, రక్త సంబంధులు సైతం నీకు దూరం అయిపోయినా నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను మర్చిపోలేదు. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడు అని అంటే నీ నిమిత్తం నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు. హల్లెలూయా. మరో మాట మనం చూస్తే సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయంలో ఓ చక్కటి మాట రాస్తాడు. అక్కడ సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఓ చక్కటి మాట రాస్తాడు. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. చేతులు గట్టిగా ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. అక్కడ అంటాడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు అంటాడు, ఇదిగో బాబు నీ సన్నిధిని నిత్యము ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించు. ఎక్కడ ఉండాలి? ఎందుకని? విమోచించిన వాడు ఎవరు? శాపాన్ని భరించినవాడు ఎవరంటే యేసుక్రీస్తు దేవుడు నిన్ను విమోచించాడు. ఆ శాపాన్ని నుంచి, ఆ బానిసత్వం నుండి, ఆ పాపం అనే కట్ల నుండి విడిపించిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు అంటాడు, ఇదిగో నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునుగాక. హల్లెలూయా. ఎందుకనంటే 84వ కీర్తనలో రాసి ఉంటుంది, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు. హల్లెలూయా. అంటే ఎవరు అనంటే దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ ఎవరయ్యానంటే ధన్యులుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. యోగ్యులుగా మార్చబడుతున్నారు. వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాయి. కారణం ఏంటంటే దేవుడు మనలను ప్రేమించాడు. ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత నీవు రోజు రోజుకి ఏమవుతున్నావు అంటే ధన్యుడిగా మార్చబడుతున్నావు. దేవుని మందిరానికి రాకమునుపు శాపం అనే లోయలో ఉన్నావు. దేవుని మందిరానికి రాకమునుపు పాపం అనే బంధకాల మధ్యలో ఉన్నావు. పాపంలో ఉన్న మనిషి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత బాగు చేయబడతాడా, చెడిపోతాడా? ఇక్కడ ఏం మాట్లాడుతుంది దేవుని వాక్యం అంటే నీ నిమిత్తం శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన వాడు ఒకన్నాడు, అతని పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. శాపాన్ని తొలగించాడు ఆయన. కారణం ఏంటంటే నన్ను ప్రేమించిన దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు అంటాడు, నీవు ఆశీర్వదించబడినట్లుగా, ఆశీర్వాదానికి వారసులుగా మార్చినట్లుగా నా దేవుడు ఈ నెలలో నీకు చేయబోయునుగాక. ఈ నెల చివరి ఆదివారం ఈ వాగ్దానాన్ని నువ్వు చేతిలో పట్టుకుని యెహోవా చేత ఆశీర్వదించబడిన వారిలో నేను కూడా ఉండాలయ్యా. యెహోవా చేత దీవించబడిన కుటుంబంలో నా కుటుంబం కూడా ఉండాలయ్యా. యెహోవా చేత సమృద్ధి చేత నింపబడిన కుటుంబంలో నా కుటుంబం కూడా ఉండాలయ్యా. నా కుటుంబం కూడా యెహోవా దీవెన చేత నింపబడాలి అని నీవు కోరుకుని ఇష్టపడి ప్రార్థించగలిగితే నా దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోడు. ఎవరిని మన దేవుడు ఎట్లాంటి వాడంటే ఒకరోజు ఎరుకో ప్రాంతంలో ప్రయాణం చేస్తూ దేవుడు తన పని మీద వెళ్ళిపోతుంటే రోడ్డు పక్కన గుడ్డోడు అడుగుతున్నాడు, బాబు ఏమిటి అడవడి, ఏంటి జనం పరిగెడుతున్నారు, ఏమైంది అని అడుగుతుంటే ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, రేయ్ వరమే ఇందురా అన్నారు. ఈలోపు అందరూ ఒకేలా ఉండరు కదండి. ఒక ఆయన అన్నాడు, ఇగో ఎవరు అనుకుంటున్నావు, నజరేయుడని యేసు వెళ్తున్నాడు. యేసు బాబా అని, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయడం ప్రారంభించాడు. ఒక గుడ్డివాడు. ఎప్పుడు గుడ్డోడు? పుట్టినప్పటి నుంచి కళ్ళు లేను ఒక ఆయన అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని పిలుస్తూ ఉంటే
మనుషులు అందరూ కొంతమంది ఏమన్నారంటే, రే నరమై, యేసుప్రభు నీ ఒక్కడి కోసం వచ్చడం కొన్నావా, యేసుప్రభు చాలా బిజీ, చాలా పనులు ఉన్నాయి అని పక్కన వాళ్ళు అరిశారు. కానీ ఈ గుడ్డోడు బైబిల్లో రాసిన మాట ఏంటంటే, మరి బిగ్గరగా కేకలు వేసాడట, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తుంటే మనుషులు దాటి వెళ్ళిపోయారండి. అని పలకరించిన వాళ్ళందరూ దాటి వెళ్ళిపోయారండి. గుడ్డువాడిని చూసి రే నర్మి అని వెళ్ళిపోయారండి. కానీ ఆ మాటకి యేసయ్య నిలిచెను. హల్లెలూయా. ఒక గుడ్డువాడు పిలిస్తే యేసయ్య నిలబడ్డాడు. నిలబడి, బాబు ఏం కావాలి? అయ్యా నిన్ను చూడాలనుకుంటున్నాను బాబు అంటే, మన దేవుడు ఎవరో పిలిస్తే పలికే దేవుడు. హల్లెలూయా. నువ్వు బేదోడవని దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోవడం. నువ్వు కష్టాల్లో ఉన్నావు, రే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఎంట్లా అని వెళ్ళిపోడైనా నీకు ఒక అవకాశం ఇస్తాడు. నా కుమారుడు వచ్చాడు, నా దగ్గర నన్ను అడుగుతున్నాడు, ప్రభువా నన్ను కరుణించు అని అంటున్నాడు. దేవా నా పట్ల కృప చూపు అని అంటున్నాడు. దేవా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, నా బ్రతుకుని జ్ఞాపకం చేసుకొని అరుస్తున్నాడని దేవుడు ఎవరైతే దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారి దగ్గర నిలిచి వాళ్ళకి కావాల్సినన్ని ఇచ్చి వెళతాడు. గుడ్డు అర్థమైంది చూసిన దేవుడు వచ్చి తన కళ్ళను ముట్టి బాగు చేశాడు. ఈ రోజున నీ కుటుంబాన్ని కూడా నా దేవుడు ముడతాడు. హల్లెలూయా. నిన్ను కూడా దర్శిస్తాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నా దేవుడు ఎవరంటే ఆశీర్వాదానికి వారసులుగా మార్చుట కొరకు సింహాసనాసీనుడైన దేవుడు నీ నిమిత్తం నా నిమిత్తం పరమును విడిచి భూమికి దిగి వచ్చిన మహనీయుడు. ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన నీ శాపాన్ని నీ ఆశీర్వాదంగా మార్చుటకు శక్తి కలిగిన దేవుడు. ఇక్కడ అంటాడు, నీ సన్నిధి నేను నిత్యము ఉండాలి. ఎందుకో చెప్పనా, దేవుని మందిరంలో ఉన్నవాళ్ళు యోగ్యులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, పాపంలో ఉన్న మనిషి దేవుని దగ్గరకు వస్తే పరిశుద్ధపరచబడతాడు. హల్లెలూయా. త్రాగుబోతుతనంతో ఉన్న మనిషి దేవుని దగ్గరకు వస్తే ఆ త్రాగుడైన బంధకాల నుండి విడుదల పొందుతాడు. ఎవడైనా లోక సంబంధమైన కార్యాల మధ్యలో నలిగిపోతున్న వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాట వింటే ఆ వ్యక్తి ఎలా వెళ్తాడు చెప్పనా, పాపాన్ని శాపాన్ని క్షమించే దేవుని దగ్గర నుండి క్షమాపణ పొందుకుని తిరిగి వెళ్తాడు. దేవుని మందిరానికి వచ్చిన ఏ ఒక్కరైనా నా దేవుడు చేసే పని నిన్ను పరిశుద్ధపరిచి నిష్కళంకమైన యోగ్యమైన మంచి మనస్సాక్షి చేత నేను పంపించుటకు నా దేవుడు శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. అయితే ఈ మాటలు నువ్వు గుండెల వరకు తీసుకోవాలి. నా దేవుడు ఆశీర్వాదించబడిన వారుగా మారుస్తానన్నాడు కదా, దీవించబడిన వారుగా మారుస్తానన్నాడు కదా, నన్ను యోగ్యులుగా మారుస్తానన్నాడు కదా, నన్ను కూడా మార్చగలడా, నన్ను కూడా దీవించగలడా అని నీకు ఒక అపనమ్మిక నీలో ఉండకూడదు. దావీదును మన బైబిల్ గ్రంథంలో అబ్రాహాం గారిని చూస్తే ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు. దేవుడు మాట విని, అబ్రాహాము నేను నిన్ను ఖచ్చితంగా జీవిస్తాను, నేను ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను ఎలా చేస్తానంటే గొప్ప జనంగా చేస్తాను అన్నప్పుడు ఏమనాలా, ఏమండి నేను ఇప్పుడు ఒంటరిని, నాకేమన్నా ఓ ₹1,00,000 నువ్వు ఇస్తే నేను బయలుదేరుతాను అన్నాడా? ఏ మాట మాట్లాడకుండా మౌనంగా దేవుని మాట శిరసా వహించి బయలుదేరి వెళ్ళాడండి. వెళ్ళడం దేవుడు తనతో పాటు నడుస్తూ ఉండి ఒంటరిగా బయలుదేరాడు ఇంట్లోకి. ఒంటరిగా బయలుదేరిన అబ్రాహాం కుటుంబంలోకి ఇంచుమించుగా 300 మంది పైన జనులు వచ్చి అబ్రాహాంతో చేర్చబడ్డారు. హల్లెలూయా. ఆశీర్వాదం కలిగింది. కనీసం వెళ్ళినప్పుడు అబ్రాహాం గారు మేకపిల్లనే తీసుకుని వెళ్ళాడా? కానీ వేల ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, బంధుబలగం ఉంది, జనబలగం ఉంది, ఆర్థికంగా బలం పొందుతున్నాడు. ఎలా వచ్చిందయ్యా అబ్రాహాం అని అంటే, నన్ను పిలిచిన దేవుడు నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా. ఒక అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు, యోబుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించలేడా? హల్లెలూయా. నిన్ను నన్ను దీవించలేడా? ఇక్కడ ఈయన అంటాడు సమూయేలు గ్రంథంలో, నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము
ఆశీర్వదించబడునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్ అంటే ఆశీర్వాదం మనపై నిలిచి ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి నాన్న? ఎక్కడ ఉండాలి? ఆశీర్వాదం నీలో నిలిచి ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. ఆశీర్వాదం నిలిచి ఉండాలంటే దేవుని మందిరంలో నువ్వు నాటపడాలి. యెహోవా సన్నిధిలో నువ్వు నిత్యము నివాసం చేయాలి. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, పాస్టర్ గారు అయితే రోజు మీరు తలుపు తీసి పెడితే పొద్దున్నే వచ్చేస్తానండి, ఇక్కడే ఉంటానండి అని అంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. నువ్వు పొద్దున్నే రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడు నీతో సమీపంగా ఉండాలి. హల్లెలూయా. యెహోవా దొరుకు కాలం మంది ఏం చేయాలా? ఆయన పట్టుకోవాలా. యెహోవా దొరికే సమయంలో ఆయన పాదలు పట్టుకుని, అయ్యా మా పాస్టర్ గారు చెప్పారు, అయ్యా నువ్వు వెతుకుతే దొరికే దేవుడు అని. ఇదిగో ఈ ఉదయాన్ని నిన్ను అడుగుతున్నాను నాయన, ఈరోజు నా కుటుంబం, నా పిల్లలు, నేను దీవెనకరంగా ఉండడానికి కృప చూపు నాయనని ఒక అడుగు ప్రార్థన చేసి నువ్వు అడుగు ముందు బయట పెట్టాలి. హల్లెలూయా. నీ కుటుంబం లేవడం ప్రార్థనతో ప్రారంభించు. నీ జీవితాన్ని నా దేవుడు మారుస్తాడు. అదే దేవుని సన్నిధి నీతో ఉండడం అంటే, అదే దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండడం అంటే. మొదట దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, ఆ తర్వాత బయటికి వెళ్ళాను. హల్లెలూయా. దేవునితో నిలిచి ఉండడం నువ్వు నేర్చుకుంటే నా దేవుడు నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసుడిగా మార్చగలడు. హల్లెలూయా. మనుషులు ఎవ్వరు మార్చలేరండి. ఏమండి, నేను ఒక మాట చెప్తాను. నేను నెలకి ఒక 15-20 వేల రూపాయలు సంపాదించుకోండి ఆ రోజుల్లో. అప్పుడు ఒక 5,000 ఉంటే బాగా డబ్బు ఉన్నట్టే. 20,000-30,000 రూపాయలు సంపాదించినప్పుడు ఇంట్లో సరైనటువంటి ఆహారం ఉండేది కాదు, సరైన నీడ ఉండేది కాదు. కానీ దేవుని సేవకు వచ్చిన తర్వాత ఏమన్నా ఇంకో మాట చెప్పనా, మరి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, కానీ మీరిచ్చే ఆ చిన్న నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను రాత్రులు, ఈ కానుక వారం అంతా ఎట్ట సరిపోతుంది నాకు? 1,000 రూపాయలు సంపాదించడం నా చేతనం. పని కోసం అన్నం కూడా మానేసి పనిచేసిన రోజులు ఉన్నాయి. ఎక్కడ పని నుంచి వెళ్ళిపోతే మళ్ళీ పని ఉండిపోతే డబ్బులు ఎవడేమో వాడరని తిండి తినకుండా, మంచిలు తాకుండా సిమెంట్ బత్తాలు ఇసుక మూసేసివ్వండి. ఎందుకని? ఏ విధంగా చేతనైనా డబ్బు మా సంపాదించాల. ఎవరి దగ్గర 10 రూపాయలు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆకాను ఇంకో 2 మూటలనే బాబు ఎత్తి అంటే ఇవి కూడా తీసుకోండి, ఎందుకంటే డబ్బులు కూడా ఎత్తడే. అట్లా పని చేసినప్పుడు సరైన ఆహారం లేక చాలా ఇబ్బందులు పడేది నేను, నా కుటుంబం. కానీ దేవునితో ఒక ప్రమాణం చేసి, అయ్యా బ్రతికినంత కాలం నీతో ఉంటా అని ప్రమాణం చేశాను. నాకున్నది కొంచెమేనైనా 1,00,000 రూపాయలతో సమానంగా దేవుడు పోషిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఇంట్లో ఏమీ లేవు, ఇప్పుడు దేవుడు అన్ని సమృద్ధి ఇచ్చాడు. కారణం ఏంటి చెప్పనా? నేను దేవుని సన్నిధిలో నిలుచున్నాను, దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. నేను చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే దేవుడు నన్ను దీవించాడు. ఎంతకన్నా చెప్పనా, ఎవరి దగ్గర చేయి చాచి బాబు ఈ పూట భోజనం పెట్టవా అని అడుక్కోకుండా దేవుడు పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఎంతకంటే ఆశీర్వాదం ఏముంటుంది? ఏ పూట ఆహార పూట దేవుడు మనం పెడుతున్నాడు అనుకోండి, ఇబ్బంది ఉంటుందా? ఏ రోజు కావలసిన ఆహారాన్ని రోజు దేవుడు పెడుతున్నాడు అనుకోండి, అంతకు మించిన ఆనందం మరో చోట దొరకదు కదా. కానీ పరిశుద్ధాత్ముడు అంటాడు, నీ శాపాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కారణం ఏంటి చెప్పనా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆశీర్వదించబడడానికి మొదటి మెట్టు ఏంటంటే నా దేవుడు నీ శాపాన్ని కొట్టివేస్తాడు. రెండవదిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో నిత్యము నువ్వు నిలబడాలి. ఎప్పుడు? ఎండాకాలం వచ్చినప్పుడు తొందరగా లేచిపోయి కరెంట్ తీసేస్తారు కాబట్టి పోగంట 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని, చలికాలంలో శుభ్రంగా అరికాల దగ్గర నుంచి నన్నెత్తి వరకు దుప్పటి కప్పేసి పడుకుని, ప్రభా ఈ అలసి వెళ్ళినైనా బాగా చలి ఎక్కువైపోతుంది నాన్న అని నువ్వు మర్చిపోయావు అనుకోండి, దేవుడు కూడా మనల్ని మర్చిపోతా పెద్ద ఇబ్బంది. ఆయన మర్చిపోవడం చూస్తాడు. ఏమండి, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదా, మరి అడగంది దేవుడు నీ దగ్గరికి ఎందుకు తీసుకుని వస్తాడు? నేను అడగాలి, అడిగితే కదా దేవుడు పెట్టేది. ఇక్కడ అంటాడు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగా. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు.
తర్వాత తన జీవితాన్ని మనం చూస్తే ఆ కుటుంబం దేవుని సన్నిధిలో వర్ధిల్లడం ప్రారంభించింది. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి అని అంటే నా దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలి. ఇంకో మాట మనం చూద్దాం. ఆశీర్వాదం దేవుని మందిరంలో ఉన్నవాళ్ళ మీదకి ఎలా వస్తుంది? ఎవరి మీదకి వస్తుంది? మందిరానికి వచ్చే వాళ్ళందరినీ నా దేవుడు దీవిస్తాడా? తప్పకుండా దీవిస్తాడు. అయితే ఆ ఆశీర్వాదం మన మీద నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. 10:6. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు మందిరానికి వచ్చిన నీతో ప్రభు చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, నీతిమంతుడు తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమించి దేవుని సన్నిధిలో కూర్చొని పెట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రారంభంలో కొంచెం అటు ఇటు ఉన్న దేవుడు నిన్ను పెద్ద పట్టించుకోడు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి సమాధానం వస్తుంది. అయితే దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరి చేసుకునే అనుభవంలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. ఇంతకుముందు యేసు ప్రభు దగ్గర రాకమునుపు నేను కొంచెం అల్లరచిల్లరగా ఉండేవాడిని అండి. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలా? ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఆ మరుసటి వారమైనా, ఒక 6 నెలల తర్వాతైనా, సంవత్సరం తర్వాతైనా నా మనసులో ఏం రావాలా? ఒక మార్పు రావాలా. ఎందుకని? నేను శాపం చేత ఉన్నానండి. అప్పుడప్పుడు ఒక్కోసారి రోడ్డు మీద కనబడుతున్నప్పుడు కొంతమంది పాపం అడుక్కున్న వాళ్ళు కనబడుతుంటారు. కొంతమందికి కళ్ళు లేకుండా, కొంతమందికి వినబడిన వాళ్ళు, కొంతమంది కాలు చేతి పని చేయని వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు చూసినప్పుడు బైబిల్లో నాకు ఈ మాట గుర్తొస్తుంటుంది. ఆశీర్వాదం వీళ్ళు ఎందుకు పొందలేకపోయారంటే వీళ్ళ కుటుంబంలో నీతిమంతులు లేకపోవడం వల్ల ఏమండి ఆశీర్వాదాన్ని శాపంగా వాడి జీవితాలు ఉండిపోయి. ఈ దేవుని వాక్యం అంటదే, నీతిమంతుని మీ తల మీదకి ఆశీర్వాదములు వస్తాయి, బలత్కారం భక్తిహీను నోరు మూసివేయును. అంటే మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే, నువ్వు ఫస్ట్ దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు, నువ్వు నీతిమంతుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నావా? హల్లెలూయా. ఒక్క రోజులో ఏమండి ఈ బిల్డింగ్ అంతా ఒక్క రోజులో కట్టగలమా? కొన్ని నెలల పాటు కొంచెం డబ్బులు ఉంటే త్వరగా, కొంచెం డబ్బులు లేట్ అయితే ఒక 6 నెలలు 10 నెలలు అన్న పట్టింది, అవునా? ఈ గృహ నిర్మాణం ఎలాగైతే రోజు రోజుకి ఇటుకి పేర్చి ఇవన్నీ కడతా ఉంటామో, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఒకరోజు కట్టుకోవాలి. దేవుడు ఒక్క రోజులో టెన్షన్ అని అనగానే గన్నించుకుని పేల్చేస్తే తప్పని చేసిపోతాం. అలా ఒకేసారి దేవుడు మనం పేల్చేస్తే భూమి మీద ఎవరూ ఉండరు. కానీ దేవుడు నీకు ఈ ప్రతి ఆదివారం నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను కూడా నా కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి కదా, నేను నా కుటుంబానికి, నా పిల్లలకి, నా యావత్ కుటుంబంలో మా వాళ్ళందరిలో నేను కూడా గొప్పవాడిగా ఉండాలి కదా అని మనసులో చాలాసార్లు అనుకుంటూ ఉంటున్నావు. కానీ దీవెన నీకు అందని ద్రాక్షలా ఉండిపోతుంది. కారణం ఏంటంటే, నువ్వు నీతిమంతుడిగా మారడానికి ఇష్టపడుతున్నావు, కానీ ఆ నీతిమంతులకు ఉండవలసిన లక్షణాలు ఎక్కడో కొన్ని లోపించాయి, కొన్ని నిన్ను బలహీనపరుస్తున్నాయి. నువ్వు మచ్చోడివే, చెడ్డడు అట్లా కొన్ని బలహీనతలు నేనేం చేస్తున్నాయంటే బాధిస్తున్నాయి. కొన్ని బలహీనతలు నేనేం చేస్తున్నాయంటే ఇబ్బంది పెడుతున్నాయి. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నావు, చక్కగా ప్రార్థన చేస్తున్నావు, కానీ నీలో ఎక్కడో తెలియని ఒక చిన్న బలహీనత నిన్ను నీతిమంతుడిగా ఉండకుండా చేస్తుంది. దాని నుండి నువ్వు తప్పించుకుంటే ఇదిగో ఇక్కడ రాస్తాడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు దిగి వస్తాయి. హల్లెలూయా. అంటే నీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వాదం పొందాలి అని అంటే నీవు చేయవలసిన పని ఏంటంటే, మొదట దేవుని మందిరంలో ఉండాలి, రెండవది నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. హల్లెలూయా. మరో మాట మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక
దేవుడు దేనికి మనల్ని దేవుని మందిలో ఉంచాడంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది. 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి. హల్లెలూయా. ఇక్కడ మంచి మాట రాస్తుంది. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు, దేవుడు మనల్ని ప్రేమించింది ఎందుకు అని అంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. దేనికి పిలిచాడు? అయినా ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. అయితే నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడాలి అంటే నీకు ఎవరైనా పొరపాటు నువ్వు మంచిగా బతుకుతున్నావండి, పరిశుద్ధంగా జీవిస్తున్నావు, నీతిగా బ్రతుకుతున్నావు, ఎవరిని ఇబ్బంది పట్ల, కానీ నీ దగ్గరకు వచ్చి ఎవరైనా నీకు కీడు తలపెట్టాలని చూసినప్పుడు నువ్వేం చేయాలా? వాడు నన్ను ఇబ్బంది పెడతాడా, వాడికి డబల్ డోస్ ఇస్తా అని అనకూడదు. వాడు కీడు చేసాడని దానికి ప్రతి కీడు నువ్వు చేయకూడదు. వాడు నిన్ను దూషించాడు, రే ఏం వెలుగుతున్నారో నువ్వు, భలే వచ్చింది, భలే సంపాదించావు కదా నువ్వు అని ఎవడని నిన్ను దూషించి ఎగిరిగిరి పడుతున్నాడు రా అని దూషించినప్పుడు వాడు ప్రతిగా నువ్వు దూషించకూడదు. ఇక్కడ దేవుని వాక్యం అంటది, మీరు ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఎమ్మలన్నా మిమ్మల్ని తిట్టినా, ఎవరైనా మీకు కీడు చేసినా మాటకు మాట నువ్వు సమాధానం చెప్పకూడదు. వాడు కీడు చేశాడు, నువ్వు కీడు చేయకూడదు. నువ్వేం చేయాలి చెప్పనా? వాడు తిట్టిన ప్రతిసారి, రే నీకు ఆశీర్వాదం బాగురా చెల్లి, నువ్వు మందిరంకి వెళ్ళా కొంచెం బాగా నీకు స్టైల్ మారింది అన్నప్పుడు నువ్వు అనాలా? ఆమేన్, దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు అని అనాలి తప్ప నన్ను అంటావా అని చెప్పి లోపల ఖర్చు పెంచుకుని టైం రాని టైం రాని అని అనుకున్నావు అనుకోండి, దేవుడు దీవిస్తాడా? ఇక్కడ అంటాడు పేతురు గారు, అపోస్తులైన పేతురు గారు అంటాడు పత్రిక రాస్తూ, మీరు దేవుడు మిమ్మల్ని పిలిచింది దేనికేనంటే ఆశీర్వదించబడడానికి కాదు, నీవే వారసుడివి. దేనికి? ఆశీర్వాదానికి వారసుడివి నీవు. ఆ వారసత్వం ఏమంటే వారసత్వం ఆశీర్వాదం మొత్తం అంతా నాకే ఉందనుకోండి, నా పిల్లలు వారసులు అవుతారా? ఆశీర్వాదం పడతారు లేదా? ఆశీర్వాదానికి వారసుడు అంటే ఎవరో? ఆశీర్వాదం మొత్తం ఇంట్లోనే ఉండదండి. యోబుని చూసిన వాళ్ళు అందరూ అన్నారు, ఈయన అదృష్టవంతుడు. ఎవరైనా ఎట్లా అయ్యాడు అదృష్టవంతుడు అని అంటే, ఆయన చేసిన పని లోకంలో ఎలా ఉన్నా నేను దేవుని ఎదుట నిర్దోషినిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎదుట యథార్థమైన భక్తి చేస్తూ, న్యాయమైన భక్తి చేస్తూ, న్యాయంగా నడుచుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి, ఎవరైనా పొరపాటుని దారంట కనబడుతుంటే పొరపాటును కూడా నోటి వెంబడి కూడా వాళ్ళు తిట్టినోడు కదంట, వాళ్ళ పొరపాటును కూడా ఏమనేవాడు కంట, వాళ్ళే చూసి భయపడి లేచి నుంచుని అనుకునేవారంట, రే ఆ వస్తున్నవాడు అదృష్టవంతుడు. హల్లెలూయా. 29వ అధ్యాయం రాస్తుంది, నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడుతుంది. ఎందులో పడుతుంది? నీ రేట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? చాలా కాస్ట్లీ కదా. ఆ నేతిలో కాలు పెడతారు ఎవరన్నా? నేతిలో కాలు పెడతామా? కనీసం పందర కనపడితేనే కాలు పెట్టం కదా మనం. పెట్టిన అడిగెల్లా నేతిలో పడుతుందట. అంటే అర్థం ఏంటంటే, తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ నా దేవుడు దీవిస్తూ వస్తున్నాడు. కారణం ఏంటి చెప్పనా? దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా మారడానికి, ఆశీర్వదించబడడానికి నేర్చుకున్నాడు. యోబు ఎలాంటోడంటే, ఓ మాటలు చెప్పాలంటే మనకంటే దీనుడు. తెలుసా మీకు? యోబు మనకంటే దీనుడు. నాకు ఒకడో, చెల్లికి ఒకడో, నీకు ఒక ఇద్దరు, అట్లా ఇద్దరు ముగ్గురు నలుగురు కదా. ఈయన అలా కాదు మరి. పాపం ఆ రోజులో సర్వే కట్టుంటే ఈయన తీసుకెళ్ళి శుభ్రంగా ఏ జైలు చేసేవారు. 10 మంది పిల్లలను అన్నాడే. 10 మందిని పోషించుకోవడానికి ఆయన చేసే పని ఏంటంటే, మొదటి అధ్యాయం 5 నుంచి 10 వరకు చూసుకుంటే రాస్తున్న మాట ఏంటంటే, యోబు గ్రంథంలో, దేవుడు అతని చేతి పనిని దీవించుచుండుట చేత ఆస్తి ఎంత విస్తరించిందంటే దేశంలో బహుగా విస్తరించింది. అంటే దేశంలో, ఊజు దేశంలో యోబు అనేవాడు ఒకడు ఉన్నాడండి. ఆడు మిక్కిలి ధనవంతుడు. మన భాషలో చెప్పాలంటే
బాగా సౌండ్ పార్టీ అండి. ఎవరో యోబు. ఎలా వచ్చిందయ్యా నీకు ఈ ఆశీర్వాదం అంటే, ఇప్పుడు ఇందా చెప్పానే, నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా. అంటే యోబు ప్రతిరోజు చేసే పని ఏంటంటే, అతని కొరకు అతని కుటుంబం కొరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో మానక ప్రార్థన చేసేవాడు. అదే సమయంలో యథార్థమైన భక్తి చేస్తూ, న్యాయంగా ప్రవర్తిస్తూ, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకుండా దేవుడు నన్ను చూస్తున్నాడని దైవ భయం కలిగి నడుచుకున్నాడు. అతన్ని బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఏమండి, ఈ రోజున మీతో చెప్పగలిగిన మాట ఏంటంటే, దేవుని ఆశీర్వాదం నీలో నిలిచి ఉంటుందా? దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో ఉంటుందా? లేకపోతే ఇంకనూ నువ్వు కన్నీళ్ళ మధ్యలో ఉంటున్నావా? వేదల మధ్యలో ఉంటున్నావా? ఏమండి, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, నా దారిద్రతను తను అనుభవించి నన్ను ధనవంతుడిగా చేయడం కొరకు మహోన్నతుడైన దేవుడు మహిమను విడిచి భూమికి దిగివచ్చాడు నా కొరకు. నన్ను ధన్యుడిగా చేయటం కొరకు ఆయన హీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరి దేవుడే నా కొరకు హీనుడిగా వచ్చినప్పుడు మరి నేను ధన్యుడిగా మార్చబడాలి వద్దా? ఇప్పుడు ఒక మాట చెప్తానండి. మా నాన్న తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు అందరూ నన్ను ఏమంటారు? తాగుబోతుడు కొడుకండి అంటారు. ఇప్పుడు అదే బడిలో నేను కూడా వెళ్ళాను అనుకోండి, ఏమంటారు? వీడి తండ్రి నోట్లోంచి వచ్చాడు, వీడు కూడా తాగి సత్తాడరా అని అంటారు. ఆ శాపం చాలా చాలా రోజులు మా తలలపై ఉండిపోయింది. చాలా సంవత్సరాలు అనిపించాను. నేను ఏడ్చేవాడిని, ఇది నాకెందుకు ఈ దరిద్రం అని. బైబిల్లో రాస్తుంది ద్వితీయోపదేశకాండంలో, మా తండ్రులు పాపం చేసి గతించిపోయి వారి దోష శిక్షణ మేము అనుభవిస్తున్నాం అంటారు పిల్లలు. అట్లాగే వాళ్ళ దోషం నాపై ఉండిపోయిందని ఆ దోషాన్ని పరిహరించడానికి దేవుని సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేసి, నన్ను పెంచిన నా తల్లి మా అమ్మమ్మ అనునిత్యం ప్రార్థన చేసేది. ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చడం ప్రారంభించాడు. హల్లెలూయా. నేను చాలా గొప్పని కాదు, నేను మాటలు చెప్పాలంటే చాలా భయస్తుని, చాలా మాటలు చెప్పాలంటే శని నెత్తి మీద ఉంటుందంటారే అట్లాగా నా మీద ఉండేది. ఎందుకని అంటే, దేవుని దగ్గరికి రావలసిన సమయంలో దేవుని దగ్గర రాకుండా దేవుని సన్నిధికి దూరం అయిపోయి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు నేను కూడా ఒకడిని. ఈ రోజున పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను బలపరుస్తూ చక్కగా చెప్పగలిగిన మాట ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? మీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారుగా మార్చబడాలని కోరుకుంటున్నాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మొదట శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవటానికి ఇష్టపడతారు. రెండవది దేవుని సన్నిధిలో ఉంటారు. మూడవది నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. తర్వాత ఆశీర్వాదానికి వారసత్వం పొందడానికి నువ్వేం చేయాలంటే నీ నోటి మాట మార్చుకోవాలి. అగ్గి బలమైందా, నోటి మాట బలమైంది చెప్పండి. నాకు తెలియగడుగుతాను. అగ్గి పవర్ఫుల్లా, నోటి మాట పవర్ఫుల్లా చెప్పండి. అది చెప్పట్లేదు మీరు సరిగా. మీకు తెలదా? నేనేనా ఎంబీబీఎస్ పేషెంట్ అడిగానా? డేవిడ్, నోటి మాట బలమైందా, అగ్గి బలమైందా? నోటి మాట బలమైంది. అగ్గి రాజుకుంటే ఫైర్ ఇంజిన్ తీసుకొస్తే ఆపేస్తే సలారిపోద్ది. నోటి మాట అని చూడు, ఎన్ని సంవత్సరాల లోపల బాగా మండుతుంటుంది. అవునా కదా? ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు, రే పనికి మాలోడా అని అన్నాను అనుకోండి, అక్కడ కుర్రాడు కాబట్టి పెద్ద పట్టించుకోలే. డిగ్రీకి వచ్చాను బులనియా కాపర సెంటర్ మా ఓడు చూసుకుంటాడు. ఇంకా నువ్వు తండ్రి అయితే తర్వాత నన్ను పనికి మాలోడు అంటావా అందరం ముందు ఇంతమంది సంఘం రేపు పొద్దున ఎట్ట తిరగాలి నేను అని అంటాడంట. మాట అంత బలమైంది. అగ్ని అంటే నేను అనే మాట ఏంటంటే, నీవు ఆశీర్వాదానికి వారసుడుగా మార్చబడాలి అని అంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ మాట బాగుండాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను మాట్లాడి మాట దేవుడు నిన్ను ప్రేమిస్తాడని చెప్పాను అని, ఇగో బుల్లని ఎన్నిసార్లు చెప్పిన మాట అంట్లా నువ్వు వేస్ట్ అని అన్నాను అనుకోండి,
ఏంటి ఇంత ప్రసంగం చేసి లాస్ట్లో తమ్ముడు నువ్వు సరిగా లేవు అని అన్నాను అనుకోండి, ఇన్ని మాటలు నువ్వేమనుకుంటావు? ప్రసంగం గంట సేపు ఊదరకొట్టి బల్లగుద్దాడు అన్నయ్య. లాట్లో అన్నాడు ఏమని, బుల్లి నువ్వు వేస్ట్ అంటే మామూలు చెప్తున్నా అని అన్నాను అనుకోండి, ఎంత ఫీల్ అవుతాడు? ఫీల్ అవడా ఒక మాటకి? అంటే నీ నోటి వెంబడి ఆశీర్వాదం నీలో నిలిచి ఉండాలంటే నీ నోట వెంబడి దూషణ కానీ కీడుకు ప్రతి కీడు కానీ నీ నోటి వెంబడి రాకూడదు. ఆ ఆలోచన సైతం నీ తల్లోకి రాకూడదు. ఇది ఎవరు ఆలోచన చెప్పనా? సాతానుగాడు ఆలోచన. సాతానుగాడు నేను ఏం చేస్తాడు చెప్పనా? నువ్వు ఆశీర్వదించబడతావు, మందిరంకి వెళ్ళాను అనుకో, ఆడ అంటాడు దిగో అప్పుడే ఎందుకు మందిరానికి, పాటర్ గారు 10 గంటలకు ముగిస్తాడు, లాట్లో 5 నిమిషాలు ఉండకి వెళ్తే సరిపోద్ది మనం అని సాతానుగాడు ఎత్తాడు. మనం మంచోడమే, మనం రెడీ అయిపోతాం వెళ్ళిపోవాలని. అప్పుడే ఎవడో తగులుతాడు, తమ్ముడు ఒక్కసారి బండి ఎత్తే సెంటర్కి ఇప్పుడే ఇల్లు వచ్చేస్తా అంటాడు. ఆడే దురాత్మ రోజు వచ్చేస్తాడు కానీ ఇయ్యేస్తాం, ఆడు వెళ్తాడు తప్ప రావడం. ఈలోపు మనం రావం, ప్రార్థన అయిపోతుంటుంది, హృదయం అయిపోతుంది, ప్రార్థన టైం అయిపోతుంది. తిడతారు పాస్ గారు అనుకున్నాను, వేసాడు నాకు ఒక పాయింట్ అని అనిపించదా? ఈ సాధనగా నిన్ను ఏమేదం చేస్తానన్నా ఏం చేస్తాడంటే నిన్ను కొంచెం ఇబ్బంది పడేటట్టుగా చేస్తాడు. నువ్వేం చేయాలి చెప్పనా? దాన్ని గ్రహించాలి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం పొందుకోకపోవడానికి ఎక్కడ నాలో లోపం ఉంది, నేను ఇంకా దేవునికి దూరంగా ఉన్నానా, దేవునికి సమీపంగా ఉన్నానా అనే సంగతి నువ్వు మనసులో ఒకసారి ప్రేరేపణ కలగజేసుకోవాలి. ఈరోజు నా దేవుడు అసలు ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రండి ప్రారంభ మాటకే. పరిశుద్ధ గ్రంథాలు ఉంటాయి. 65 అధ్యాయానికి వచ్చండి. యెషయా గ్రంథం 65 అధ్యాయం. అక్కడ చాలా విషయాలు రాసి ఉన్నాయి. ఆ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషం చేసింది. ₹1,00,00,000 ఒకేసారి నాకు లాటరీ తగిలినట్టుగా అనిపించింది. ఈ రాత్రి దింపేత్తడేమో యేసు ప్రభు అనుకున్నట్టు అనిపించింది రాత్రి. చదవండి 65వ అధ్యాయం 23వ వచనం ప్రారంభించండి ఒకసారి. యెషయా గ్రంథం 65 అధ్యాయం 23వ వచనం. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయము నొందుటకై పిల్లలు కనరు. ఏమండి ఇప్పుడు 21 నుంచి ప్రారంభిస్తాను. నేను చదువుతాను, మీరు వినండి. జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురం ఉంటారు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలమును అనుభవిస్తారు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా జనుల ఆయుష్ వృక్షాయుషంత అధికమవుతుంది. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకొనిన దానిని ఫలమును పూర్తిగా అనుభవించరు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు భయం నొందుటికై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారుగా మార్చబడతారు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉంటారు. మీరు ఇంకా తర్వాత అలా కిందకి చదువుకుంటూ వెళితే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నీ సంపాదన ఇంకోటి తినడం, నీ పిల్లలు అర్ధాంతరంగా చచ్చిపోరు. ఈ మాట చదివినాడు నాకు కూడా కొంచెం ఆలోచించాను. మనుషుల మాట అబద్ధమేమో కానీ దేవుని మాట అబద్ధం అవుతుంది కదా. అక్కడ అంటాడు ఆకస్మికంగా కలిగే అపాయంలో నీ పిల్లలు చనిపోతున్నారంటే నీ మీద ఆశీర్వాదం లేదట. అదే రాస్తుంది ఆ వచనంలో. నేను కాక మొన్న మా అన్ని వాళ్ళ అబ్బాయి మొన్న 3 సంవత్సరం అయిపోయింది. ఆడు నేను కాక మొన్న చచ్చిపోవడం మొన్న వచ్చింది మా వదిన. ఒరే బాబు ఆదరణ కూడుకుంది రారా నాయన అంది. ఎవరిది వదినా అన్నాను. ఎవరిదంటే ఏమిట్రా? అన్నేళ్ళు అబ్బాయిది. అప్పుడే సంవత్సరం అయిపోయిందా? ఆడు పొద్దున్నే బయలుదేరి వెళ్ళాడు 6 గంటలకు వైజాగ్. నక్కవెళ్ళ దగ్గర లారీ గుద్దేసి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. మన వారం కూడా చెప్పాను ఈ మాట. సంవత్సరం అయిపోయింది. నాకు అప్పుడు అనిపించింది, మనలో ఏదన్నా బలహీనత ఉంటే, మేము మరోసారి చెప్తాను, శ్రద్ధగా నా వైపు చూడండి. బప్పినేసి ఇడిదిరు ఒక్క మాట మీ హృదయంలో పెట్టుకోండి. ఎందుకంటే ఇది తర్వాత మీ పిల్లలకు కూడా ఆశీర్వాదం. ఏమిటి అనంటే, నీ వల్ల ఏదైనా ఒక వేళ దేవునికి నచ్చని ఉంటే ఇదిగో ఇక్కడ రాస్తున్నాడు, వారు ప్రయాస వృధాగా పోదు, ఆకస్మికంగా కలిగే ఆపదలో మీ పిల్లలు చనిపోతున్నారు, అర్ధాంతరంగా జరిగిందంటే ఎక్కడో నీ మీద శాపపు కాడి ఏడుబలు చేస్తుంది. దాన్ని కడుక్కోవడానికి నువ్వు ఇష్టపడి నీ హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధిలో కుమ్మరించాలి.
ఈ మాట బైబిల్ నేను 5 సార్లు చదివాను, కానీ నాది మట్టిపూర కదా, అంత గుర్తెట్టుకుంటే ఇంకనే ఈ మాట చదివి నాకు భయం వేసి గుండు జల్లు మంది రాత్రే చదువుకున్నా ఈ వాక్యాన్ని. నేను ఆశీర్వాదించబడిన వారు అని చదువుకున్నా. వీళ్ళు ఏమవుతారంటే వారి సంతానపు వారు వారి దగ్గరే ఉంటారు. ఎవరి దగ్గర? నా పిల్లలు నా దగ్గర ఉంటారు. నా దగ్గర ఉండకుండా పోతున్నారు. ఎక్కడికి పోయారు? లోకంలో పోయారా? చనిపోయారా? ఏమైపోయారు? నా మాట వింటలేదు. ఏమైపోయారు వాళ్ళు అని అంటే ఆశీర్వాదం ఆ కుటుంబం మీద నిలిచలేదు. ఎందుకో పరిశుద్ధాత్ముడు బహు తేటగా నీతో నాతో హెచ్చరికతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం నీ మీద నిలిచి ఉండాలంటే నువ్వు చేయవలసిన పని దేవుని సన్నిధిని నువ్వు నిత్యము నిలిచి ఉండాలి. నువ్వు నీతిమంతుడు అయి ఉండాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. నీవు దీవెన పొందాలని, నువ్వు సమృద్ధి చేత నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా మాట చెప్పనా వద్దా? మరి మీరు బాధపడకూడదు. చదవండి ఒక మాట. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదవండి. 44:30. మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్ద యాజకులకి ఇవ్వలేను. ఈ మాట తీయడం ప్రారంభించారు. మీరు చెప్తే నమ్మరు. ఈ రోజుకి మా ఇంట్లో భీమైపోని ఇవాళ ఆకలితో ఉన్నామన్న రోజు నాకు తెలియదు. 2004 నుంచి ఈ రోజు వరకు మా ఇంట్లో బియ్యం లేవు అనే మాట లేకుండా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఒక సేవకునిగా మిమ్మల్ని ఇది మీ మీద ఆజ్ఞ కాదు, మీకు అర్థమైతే దేవుని ఆశీర్వాదం చూడాలంటే మొదట ముద్ద నువ్వు తీసి, అయ్యా ఈ ఆహారాన్ని దీవించినానని ఒక ముద్ద తీసి పక్కన పెట్టి, అది నువ్వు ఎరిగిన సేవకుడికి ప్రతి వారు నువ్వు వాక్యం అనే నీ సేవకుడి తీసుకుని వస్తే, ఇంకో సంగతి చెప్పనా, లైవ్ కాదులేండి, ఈ రోజుకి బియ్యం కొనుక్కొని నాకు దేవుడు అన్న ప్రతి నెల నాకు కోట బియ్యం వస్తాయి, కొన్ని బియ్యం అయిన ఎత్తాడు, అవి తింటాం. ఇంకో సంగతి చెప్పిన సన్న బియ్యం తిన్న వాళ్ళు అందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. దేవుడి దేవాల కోట బియ్యం అన్ని రకాలు కలిపి ఉంటాయి కదా, అన్నీ తినేస్తున్నాం. మాకు ఏ ఇబ్బంది లేదు దేవుడి దేవాల. ఈ రోజుకి అంటే తనకి సేవ ప్రారంభించక ముందు నుంచే కొత్తగా స్టార్ట్ అయిన కానీ షుగర్ వచ్చింది. నా వయసు రీత్యా పెరిగిన తర్వాత నా మీద ఆడినారు, ఎవరికైనా వస్తుంది, ఆటోమేటిక్గా వచ్చిన పడిపోయేంత బలహీనత ఏ రోజు రాలా. ప్రతిరోజు దేవుని దగ్గర నుంచి ఇచ్చిన విశ్వాసాలు రాక్తానే ఆ ప్రార్థన చేసుకుంటే అన్నం తిన్నాడు అనుకుంటా, ప్రభా ఎందరైతే వాళ్ళ రక్తాన్ని తీసుకొచ్చి మాకు ఇచ్చారో వాళ్ళ కుటుంబాలను దీవించు అని ప్రార్థన చేయడం నేను నేర్చుకున్నా. నాకు నేర్పిన ఆత్మీయ తండ్రి ప్రార్థన చేశాడు. గుడిసెల్లో ఉండేవాళ్ళు 2 బిల్డింగ్లు కట్టుకున్నారు. లారీలు తోలే కుర్రోళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. ఒక లారీ మీద డ్రైవర్కి చేసేవాళ్ళు సొంత లారీలు కొనుక్కుంటున్నారు. కొంతమంది కారుల్లో తిరుగుతున్నారు. ఎవరో పిడుకులతో బియ్యం చూసిన వాళ్ళు అందరూ కుటుంబాలు వర్దెలడం నా కన్నులారా నేను చూశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ జీవితాన్ని మార్చుకున్నా కూడా ఇంకా కన్నీళ్ళు నీ జీవితంలో వెంటాడుతున్నాయంటే దేవుడు ఎందుకో ఇది నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మంచిదని నాకు అనిపించింది. ఒకవేళ చేయగలనండి పర్వాలేదు అని అనుకుంటే నువ్వు ప్రారంభించు. దేవుడు నీ కుటుంబాన్ని దాటిపోడు. కారణం ఏంటంటే దేవుని వాక్యం నమ్మదగినది. మీరు ఆ తర్వాత మలాకీ పుస్తకం చదువుకుంటే మలాకీ గ్రంథం ఆఖరి అధ్యాయంలో రాసి ఉంటుంది. మీరు మొత్తం చదివితే ఇంకా గట్టిగా ఉంటుంది. నేను అవి మీకు చెప్పను, ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే నాకు తెలిసి మీలో ఉన్న ఆత్మీయ కోణాన్ని బట్టే మిమ్మల్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నడిపిస్తున్నాను తప్ప మీకు భారమైన పెట్టలేను. ఇక్కడ ఇంకా ఇంకో 4 పాయింట్లు రాసుకున్నాను. ఆ పాయింట్లు మీకు చెప్పాను అనుకోండి, దాంట్లో 2 ముక్కలు కూడా అర్థం. ఈ కొంచెం ఆత్మలో ఎదిగి అభిషేకం పొందుకున్నవాడికైతే అవి కొంచెం లోతుగా వెళ్ళొచ్చు.
శరీర సంబంధంగా ఇప్పుడు కొంచెం కొంచెం బలపడుతున్న నాకు అనిపించింది. ఆత్మలో బలపడిన వాళ్ళు వైఖరి ఆ వ్యవహారం ఎలా ఉంటుందో ఎరిగిన వాడిని కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఏం లేదు. చివరగా నేను మీతో చెప్పగలిగిన చక్కటి మాట ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు దేవుని మందిరంకి వచ్చావంటే నువ్వు దీవించబడకపోతే ఎక్కడో నీలోనే లోపం ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి వైద్యం చేయించుకుంటాకే. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశాడు, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది. రోగం తగ్గకపోతే ఏం చేస్తాం? వేరే డాక్టర్ని చూసుకుని వెళ్ళిపోతాం. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? ఎందుకని? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, తగ్గట్లేదండి, రోగం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదన్నా. ఇప్పుడు సంవత్సరం కానీ 1 నెల 2 నెలలు చూసిన తర్వాత 10 నెలలు డబ్బులు ఊరికి ఇస్తామా? కనీసం ఏదో రిజల్ట్ రావాలి కదా. ఆ వ్యాధి ఏంటో దానికి సంబంధించింది ఏదో. ఆశీర్వాదం కూడా నీ వెంబడి రావాలి అని అంటే నాలో ఏమైనా ఉందా, ఒకవేళ ఏమైనా ఉంటే ఎట్లా దాన్ని తొలగించుకోవాలని ఇష్టపడి దేవునితో సమాధాన పడాలి. హల్లెలూయా. పాస్టర్ గారితో పడక్కల, నీ ఇరుగుపొరు వాళ్ళతో పడక్కల, దేవునితో ఒక సహవాసం కలిగి, అయ్యా నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నాను, నా కుటుంబం దీవించబడాలని కోరుకుంటున్నాను అని ప్రభుతో ఒక తీర్మానం నువ్వు చేయగలిగితే నా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వారు యెహోవా ఆశీర్వాదాన్ని వారసులుగా మారుస్తున్నారు. హల్లెలూయా. ఆశీర్వాదం పొందడానికి వాళ్ళు అర్హులుగా మారుతున్నారు. ఆశీర్వాదం ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వాళ్ళందరినీ దీవిస్తాడు. అయితే నువ్వు 3 పనులు చేయాలి. 1, నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. 2వది, నువ్వు నీతిమంతుడిగా మారాలి. 3వది, ఆశీర్వాదం వారసులు అవుతున్నాను కనుక నా మాట, నా ఆలోచన, నా తలంపు మార్చబడాలి. ఈ మాటలు నా దేవుడు మీ మీకుల్లో ఫలభరితంగా మార్చునుగాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం.